ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివాస్ పేరుతో కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ దీక్షల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఒక పూర్వ రూపం అనేది కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, నిజంగా మీకు ఎందుకంటే ఈ స్ఫూర్తి అనేది మీరు 2001 మొదటి నుంచి కూడా చూస్తున్నాం. కేసీఆర్ నుంచి వెనువెంట ఉంటున్నారు, అతని ఉద్యమం నుంచి కూడా చూస్తున్నారు. ఏ విధంగా చూడవచ్చు నవంబర్ 29 అనేది తప్పకుండా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ రోజు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొరకు సాగిన ఉద్యమ చరిత్రలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో కావచ్చు, తప్పకుండా ఇది కీలకమైన రోజు అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం సొంతంగా ఉండాలన్న కోరికతో నడిచింది. మొదలు కలపాలన్న ఆలోచన వచ్చినప్పుడు 53 నుంచి 56 వరకు. ఆ తర్వాత కూడా కొనసాగింది ఏదో ఒక రూపంలో. ఆ తర్వాత 90-96 తర్వాత ప్రజా ఉద్యమాల రూపంలో ముందుకు వచ్చింది. ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు ఒకటి పెరిగిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలకి ఒక మంచి నాయకత్వం అవసరమైంది. ప్రజలందరూ సిద్ధమై ఉన్నారు. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముందుకు రావడం, తెలంగాణ ఉద్యమానికి నేను వస్తా అని చెప్పి ఆయన అప్పటికే ఉన్న పదవులను వదిలేసుకొని ప్రజలకు ఒక విశ్వాసం కల్పించి అప్పటి వరకు పాయలుగా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఒకటి చేసి ఒక మంచి దారి చూపించి, అంతకుముందు వరకు శత్రువుల చేతికి చిక్కే పద్ధతుల్లో ఉద్యమాలంటే రకరకాల పద్ధతులు ఉండేవి. కానీ ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఏదైతే ఇచ్చిండో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు ఏర్పడవచ్చు. అంతకుముందున నిబంధన రాష్ట్రంలో ఉండే అసెంబ్లీలు తీర్మానం చేయాలన్న నిబంధన ఏదైతే ఉందో ఇది న్యాయమైంది కాదు. ఇందులో మెజారిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మైనారిటీ వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ శాసనసభతో సంబంధమే లేదు. తీర్మానం చేసినా చేయకపోయినా, వ్యతిరేకంగా తీర్మానం చేసినా పార్లమెంటు తీర్మానం ద్వారా కొట్టేయచ్చు అని చెప్పి వారు ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని ఆధారం చేసుకొని మహాత్మా గాంధీ చూపించిన శాంతి మార్గంలో ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని రాష్ట్ర ఉద్యమాన్ని నడపాలని చెప్పి అందరు ఉద్యమకారులని అన్ని శక్తుల్ని ఒప్పించి ఒకదాటి మీద తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడపడం. రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంటరీ ప్రక్రియ, అది పార్లమెంట్ నుంచి వెలువడవలసింది. కాబట్టి పార్లమెంట్లోకి మనం వెళ్ళాలి, అక్కడి నుంచే తెలంగాణ తెచ్చుకోవాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఒప్పించి శాసనసభల్లోకి, పార్లమెంట్లోకి వెళ్ళి దేశంలో ఉండే అన్ని పార్టీలను కూడా ఒప్పించి తెలంగాణ అనేది న్యాయమైన కోరిక, ధర్మబద్ధమైన కోరిక, ఇది సెంటిమెంట్ కాదు. తెలంగాణ అనేది వాస్తవం. తెలంగాణ ఒక దోపిడీకి చిహ్నం. తెలంగాణలో అన్ని వనరుల నుండి కూడా అణచివేయబడుతుంది. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనక్కి నెట్టివేయబడుతున్న ప్రాంతం ఉన్న విషయాన్ని దేశానికి అంతటికి అర్థం చేయించి, దేశంలో ఉండే 36 పార్టీలకు అర్థం చేయించి వాళ్ళ మద్దతు తీసుకొని తప్పని పరిస్థితి సృష్టించి జాతీయ పార్టీల మెడలు వంచి తెలంగాణ జై తెలంగాణ అనిపించిండు కేసీఆర్ గారు మొత్తం భారతదేశంలో అందరితో. అటువంటి సందర్భంలో జాతీయ పార్టీలు కూడా నమ్మించి మోసం చేసి అన్ని పూర్తయిన క్రమంలో ప్రజలకు అర్థం చేయించాల్సిన పద్ధతిలో చేసి ఏదైతే 2001లో తను ప్రారంభించినాడు, నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే ప్రకటించి, అదే సందర్భంలో మన తెలంగాణ బిడ్డలు ఒక గంట తరగతి నష్టపోవద్దు, ఒక పీరియడ్ నష్టపోవద్దు, ఒక చుక్క రక్తం కూడా తెలంగాణ బిడ్డలది కారొద్దు, ఆ పద్ధతిలో తెలంగాణ తెచ్చుకుందామని చెప్పి అనే ప్రకటించి ఏదైతే ముందుకు పోయిందో అదే మాట మీద నిలబడి 9 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపి చివరికి అందరూ కూడా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, బహిరంగంగా మోసం చేస్తా ఉన్నారు. ఈ జాతీయ పార్టీలు వీళ్ళందరూ కూడబలుకొని మోసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకులు కూడా పైకి తెలుగుదేశం, కాంగ్రెస్గా వేరుగా ఉన్నా అందరూ కూడా కలిసి తెలంగాణ అడ్డుకుంటున్నారు అన్న విషయాలు మొత్తం ప్రజలకు తెలియజేసిన తర్వాత ఇక నేనే తేల్చుకుంటా, నా త్యాగంతోనైనా తెలంగాణ సృష్టిస్తా అని చెప్పి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం తీసుకొని ఇదే నవంబర్ 29 నాడు వారు నిరాదీక్షకు కూర్చోవడం, ఆమరణ నిరాదీక్ష ప్రకటించడం. దాంతో 10-12 రోజులు సాగిన ఉద్యమం వారి మద్దతుగా, వారి దీక్షకు మద్దతుగా కేసీఆర్ గారి ప్రాణం చివరి దశకు వచ్చింది. ఇక కొన్ని గంటల్లోనే వారు కొమ్మలకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు తెలంగాణ సమాజం కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం, దాంతో భారత పార్లమెంట్ కూడా కదలటం, పార్లమెంట్లో ఉండే అనేక రాజకీయ పార్టీలు కేసీఆర్ గారి విషయాన్ని ప్రస్తావించడం,
ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి, దానిపైన కేసీఆర్ గారిని బతికించాలి మనం అని చెప్పి అందరూ కూడా ఐక్యమై ముందుకు రావడం, దాంతో తప్పని పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేయడం జరిగింది. ఇది చరిత్ర. ఏ ప్రకటన అయితే వచ్చిందో అదే రోజు తెలంగాణ ఏర్పడినట్లుగానే మనం భావించాలి. ఒకసారి పార్లమెంట్లో ప్రకటన జరిగిన తర్వాత అది తప్పకుండా పార్లమెంట్ పైన బరువు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ప్రజలు మరొకసారి దాని మీదనే తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా వస్తుంది. అట్లాంటి పరిస్థితి సృష్టించి టెక్నికల్గా మనం జూన్ 2వ తారీఖు అనుకున్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల దృష్టిలో, కేసీఆర్ దృష్టిలో డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలం. ఆ డిసెంబర్ 9 ప్రకటనకు కారణం 9 నవంబర్ దీక్ష ప్రారంభం. అందుకే ఇది తెలంగాణ చరిత్రలో నెక్కించబడ్డ రోజు, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తు చేసుకోవాల్సిన రోజు. దీన్ని తర్వాత తరాలకు కూడా ఈ చరిత్రను తెలియజేయాలి. కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి, కేసీఆర్ గారి ఎత్తుగడలు, దేశాన్ని మొత్తం ఒప్పించిన విధానం, చివరికి ఏ ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలు నష్టపోవద్దు, ఇబ్బంది పడొద్దు, నేను నష్టపోయినా ఏం లేదు, నా దేహం పోయినా ఏం లేదు అని చెప్పి నిరాహార దీక్ష కూర్చొని హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తే తప్ప నేను ఒప్పుకోను అని చెప్పి పట్టుబట్టి చివరి క్షణాల్లో కూడా మేమందరం భయపడుతుంటే కూడా తనే మొండిగా ఉండి ఆ రాష్ట్ర ఏర్పాటును తీసుకోవడం, హైదరాబాద్తో కూడిన తెలంగాణ మొత్తం తెలంగాణను ఇస్తాము అని చెప్పి పార్లమెంట్లో ప్రకటన చేసిన తర్వాతనే వారు దీక్ష విరమించడం. అంటే మరణం అంచుల్లోకి వెళ్ళినాడు. అందరం సాక్షులుగా డాక్టర్లు ఒకవైపు చెప్తున్నారు, భయపెట్టిస్తున్నారు, బులెటిన్ ప్రకటిస్తున్నారు. డాక్టర్ల బులెటిన్ చూసిన తర్వాతనే కేంద్ర పార్లమెంటు కదిలింది. ఈ రోజు ఒకరోజే చివర సాయంత్రం వరకు కష్టం, మేము ఏ క్షణంలో అయినా కోమలకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి డాక్టర్లు ఏదైతే ప్రకటన చేసినారో అది పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న వాళ్ళు డాక్టర్లందరికీ కూడా వాళ్ళ బాధ్యత కాబట్టి చెప్పడం. నాయకుడు ఏమైనా జరిగితే ఏం ప్రమాదం జరుగుద్ది అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రకంగా వాళ్ళు కొంత కిరికిరి పెట్టే ప్రయత్నం చేసి మధ్యలో ప్రతిష్టంభన కూడా వచ్చింది. చర్చలు జరుగుతున్న క్రమంలో ఢిల్లీకి వాళ్ళు హైదరాబాద్ కాకుండా మిగతా తెలంగాణ ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, కేసీఆర్ గారి దృష్టికి మేము తీసుకోవడం, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను, నా ప్రాణం పోయినా సరే హైదరాబాద్ లేని తెలంగాణ మాత్రం మనకు వద్దు, అవసరం లేదు, మొండెం తల లేని మొండెం ఇచ్చినట్టు అవుతుంది, లేదా గుండెని తీసేసి బాడీ ఇచ్చినట్టు అవుతుంది తప్ప తెలంగాణను, హైదరాబాద్ తెలంగాణను మనం వేరుగా చూడలేము, అది నేను ఒప్పుకోను, ఇస్తే ఇవ్వమనండి లేకపోతే నేను చేస్తా అని మొండిగా కూర్చోవడం, దాంతో దిగొచ్చి కేంద్ర ప్రకటన చేయటం. ఇది ఒక చరిత్ర. ఇది తెలంగాణ ప్రజలందరూ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, తరతరాలకు కూడా ఇది తెలియాల్సిన విషయం. ఇవాళ ప్రపంచ పటంలోకి తెలంగాణ భౌగోళిక స్వరూపం రావడం, తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడడం అనేది కేవలం కేసీఆర్ గారి శక్తియుక్తులతోని, కేసీఆర్ గారి తెగువతోని, కేసీఆర్ గారి ధైర్యంతోని, సాహసంతోని, చివరికి వారు మరణాన్ని కూడా ఆహ్వానించి వారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, త్యాగాన్ని, దేహాన్ని త్యాగం చేయాలన్న ఆలోచనతోని, ఆ పట్టుదలతో వచ్చింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది ఒక గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. బీఆర్ఎస్ సైనికులుగా మేమందరం కూడా గర్వపడే రోజు మా నాయకుడి త్యాగం వల్ల వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని తర్వాత తరానికి అందించాలన్న ఉద్దేశంతో మేము ఇవాళ ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఇవాళ మొత్తం కూడా 33 జిల్లాల్లో కూడా మొత్తం దీక్షా దివాసులు అంతా కూడా చేసి కేటీఆర్ ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మనం పోరాడాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని. ఏంటి, సంవత్సర కాలం కూడా అప్పుడే ఇంకా పూర్తి కాలేదు, పోరాడాల్సినటువంటి సమయం అనేది. అంటే వాస్తవానికి కేసీఆర్ గారు మాకు ముందు చెప్పిన మాట, ఇది కొత్తగా వచ్చిన ప్రభుత్వం, వీళ్ళకి ఎవరి ప్రభుత్వం నడిపిన అలవాటు కూడా లేదు, మీరు ఎవరైనా తొందరపడకండి, మీరు ఎప్పుడేం మాట్లాడకండి, ఓ సంవత్సరం సమయం ఇద్దాం, చూద్దాం వాళ్ళు ఏమేం చేస్తారో, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కూడా మనం ఏం మాట్లాడొద్దు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము కూడా అట్లాగే ఉన్నాం. కానీ ప్రభుత్వమే ఏరి కోరి తెచ్చుకొని తన్నించుకుంటుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, అసలు హామీల విషయం మేము ఇంకెక్కడ అడుగుతామే లేదు, దాని చర్చ మేము మొదలు పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీగా మేము మొదటి కార్యక్రమం ఇది, మా సొంత పార్టీ కార్యక్రమం చేసుకున్నాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం ఇప్పుడు మేము తీసుకోలేదు. కానీ ప్రజల్ని వాళ్ళు హింస పెడుతున్నారో, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో, ప్రజల ఇండు గుల కొడుతున్నారో, ప్రజల భూములు గుంజుకుంటున్నారో, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలు మా దగ్గరికి వస్తున్నారు. తెలంగాణ భవన్కు ప్రజలు ఎట్లా వస్తున్నారు, వందలాదిగా వేలాదిగా మీ అందరు మీడియాని చూస్తున్నారు. ప్రభుత్వం చేత దెబ్బతిన్న వాళ్ళు, ప్రభుత్వం చేత నష్టపోతున్న వాళ్ళు, మాకు దిక్కు కేసీఆరే, మా దిక్కు తెలంగాణ భవనమే, మాకు ఇదే ఆశ్రయం అని చెప్పి వాళ్ళు వస్తున్నప్పుడు తప్పకుండా
ప్రతిపక్షంగా వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము అదే కార్యక్రమంలో ఉంది తప్ప ఇంకా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకేం మేము గొంతు విప్పలేదు, ఇంకా మాట మొదలు పెట్టలేదు, మా యాక్టివిటీ ప్రారంభమే కాలేదు. ఇప్పటిదాకా ప్రజలు ప్రభుత్వానికి ఒక ఎజెండా లేదు, అభివృద్ధి ఎజెండా లేదు, ప్రభుత్వాన్ని నడిపిన జ్ఞానం కూడా ఎవరికి లేదు. దాంట్లో ఎవరికి వాళ్ళు దందాలు చేసుకునే పనిలో ఉన్నారు, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో అక్కడక్కడ పేద ప్రజల మీద పడటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పేద ప్రజల పోరాటానికి మద్దతుగా మేము పోతున్నాం తప్ప ఇంకా మేము మా శ్రేణులను పోరాటాలకు పిలుపునివ్వలేదు. మాకు తొందర ఏం లేదు. రేవంత్ రెడ్డి మంచి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ 4 ఏళ్ళ అధికారంలో ఉండాలని కూడా కోరుకుంటున్నాం. నిన్న మొన్నటి వరకు చూసినట్లయితే పూర్తిగా లగచెర్లలో కుట్ర చేయడం జరిగింది, కేసులుంటాయి, అరెస్టులు ఉంటాయని కూడా చెప్పినటువంటి ప్రభుత్వం ఒక్కసారిగా కూడా లగచెర్లలో ఫార్మా కంపెనీ వెనక్కి తీసుకున్నటువంటి దీన్ని ఎలా చూస్తారు? ఒకటి, నేను ఇక్కడ వెనక్కి తీసుకోవడాన్ని వాళ్ళు తగ్గినరు ఏదో పోయినరు అని చెప్పి నేను భావించడం లేదు. కానీ మొదలు చేసిందే తెలివితొక్క పని అని నా భావన. వాళ్ళు మొదలు చేసిందే తెలివితొక్క పని. ఎక్కడ కానీ భూములు ప్రజల విశాలమైన అవసరాల కొరకు తీసుకోవడం అనేది సహజమైన విషయం. ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు ఒక ప్రాజెక్టు కొరకు కావచ్చు, ఇంకో దాని కొరకు కావచ్చు, ప్రభుత్వం తీసుకోవచ్చు ప్రజల అవసరాలకు, ఎక్కువ మంది ప్రజల అవసరాలకు. తీసుకునే క్రమంలో ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకు 3 రెట్లు ఇవ్వడం అనేది చట్టం, తప్పకుండా నష్టపోతున్నారు కాబట్టి ఆ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వాలి, ఆ ప్రజలను ఒప్పించాలి. ఏ ప్రాంతంలో మీరు ఏం ప్రాజెక్టు పెట్టదలుచుకున్నారో దాన్ని స్పష్టంగా చెప్పి ఆ ప్రజలందరి ఆమోదం తీసుకోవాలి. ఆ పద్ధతిలో జరిగినాయి, ప్రపంచంలో జరిగినాయి, దేశంలో జరిగినాయి. తెలంగాణలో బహుశా మేము భారతదేశంలో హైయెస్ట్ భూముల్ని తీసుకుంది మేమే, మా ప్రభుత్వమే, అందులో సందేహం ఏం లేదు. కానీ ప్రాజెక్టులు కట్టిన అద్భుతమైన ప్రాజెక్టులు కట్టిన 50 TMCల నీళ్ళ నాపగలిగిన ప్రాజెక్టు, 24 TMCల నీళ్ళ నాపగలిగిన ప్రాజెక్టు, తెలంగాణ సస్యశ్యామలు చేయడానికి అనేక చోట్ల అద్భుతమైన బిల్డింగ్లు కట్టినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినాం. ఇవాళ మా తెలంగాణ కలెక్టరేట్లే ఒక్కొక్క రాష్ట్ర సచివాలయం కంటే గొప్పగా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు కూడా చూసి మాట్లాడారు వారిని నోటితో ఇవన్నీ కూడా. ఆ సందర్భంలో కొన్ని చోట్ల తీసుకుంటాం, కానీ ఆ ప్రజల్ని ఒప్పించి మెప్పించి దాని ప్రాధాన్యత ఏందో చెప్పి వాళ్ళ త్యాగం యొక్క ఫలితం సమాజానికి ఎట్లా వస్తుందో చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తీసుకోవాలి. ఆ ప్రజలకు అంతగానో వ్యతిరేకిస్తున్నారు. 9 నెలల నుంచి వెళ్ళి వాళ్ళు నిద్రపోవట్లేరు, వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. ఆ టైంలో ప్రభుత్వం ఊరడించాల్సింది పోయి, పెద్దనలాగా ఒక తండ్రిలాగా ఆలోచించాల్సింది పోయి వాళ్ళ మీద దాడులు చేసి కొట్టి భయపెట్టించి వాళ్ళను అధికారులు అర్థం లేకుండా అధికారులు పోయి ఆవేశంగా ఉన్న గుంపు దగ్గరికి అధికారులు పోయి వీళ్ళు తనులు తిని, వాస్తవానికి మేము ఆ రోజు చెప్పిన స్పష్టంగా ఇది కలెక్టర్ని కొట్టింది, ఆర్డీఓని కొట్టింది కాదు, ఆ చెంప రేవంత్ రెడ్డి అనుకుని పాల్గొట్టింది ఆ మహిళ, ఆ వీపు రేవంత్ రెడ్డి అనుకుని కొట్టింది, కానీ ఆ అధికారులు అని చెప్పి అనుకుని కొట్టలేదు. వాళ్ళు వీళ్ళ రూపంలో వచ్చిన రేవంత్ అని చెప్పి వాళ్ళ కోపాన్ని వ్యక్తీకరించడం చెప్పినాం. న్యాయంగా జ్ఞానం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, ప్రజల పట్ల సోయినవాడైతే అట్లా చేయడు. అదే కేసీఆర్ గారు ఉండుంటే ఆ ప్లేస్లో, నేను ఆ జిల్లాకు నేను మంత్రిగా ఉండుంటే నన్ను పిలిచి కోప్పడి, ఎందుకు ప్రజలంత కోపానికి వస్తున్నారు, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు, ఎందుకు పట్టించుకోలేదు, అధికారులు ఎందుకు పంపినారు, మీరు ప్రజాప్రతినిధులు పిలిచి మాట్లాడు, వాళ్ళు మన బిడ్డలు, మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో చూడు, వాళ్ళ బాధ ఏందో చూడు అని చెప్పి పరిష్కారం చేసేవాడు కేసీఆర్ గారు. అయితే వీళ్ళు మూర్ఖులు ఉన్నారు అక్కడ, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేరు, రియల్ ఎస్టేట్ దందాలు ఇంకోటి చేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇక వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏం జ్ఞానం ఉందని. ఇప్పుడు వెనుకపోయింది, ఏదో ప్రభుత్వం ఓడిపోయింది, మేము గెలిచిన నేను అనడం లేదు, కానీ ఈ ప్రభుత్వం అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, నియంతృత్వంతో నడుస్తుంది. వాళ్ళకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో 120 శాఖలు ఉంటాయి, దీనికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అధికారులు ఉంటారని తెలియదు. ఒకటి పోలీస్ శాఖ ఉంటుంది, అది మనం రక్షణ చేస్తుంది, మనం ఏం చేసినా అనే ఒక పిచ్చి ఆలోచనతో పనిచేస్తున్నారు. ప్రపంచంలో చాలా మంది నియంత్రణ చేసిన ప్రయత్నాన్ని ఈ పిచ్చి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే వీడు ఎవరికి చరిత్ర తెలిసినట్లు కనబడతలేదు. పెద్ద పెద్ద నియంత్రణలే ప్రజలు తరిమికుంటున్న సంగతి తెలిసిన వాళ్ళు కాదు. ప్రతిపక్షాలు ఓర్వలేకనే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. మేము 10 ఏళ్లలో చేయలేంది 10 నెలల్లో చేసి చూపించాం. మొత్తం ప్రజా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు, పెద్ద ఎత్తున రైతు సదస్సు పెడుతున్నారు, రైతులకు రుణమాఫీ చేశామని కూడా పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు. అందులో ఒక్క మాట మాత్రం వాస్తవం, నేను ఒప్పుకుంటాను. మేము 10 ఏళ్లలో చేయలేనిది వాళ్ళు 10 నెలల్లో చేసిన మాట వాస్తవం. ప్రజలతో తన్నించుకునే కార్యక్రమం అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఏం మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం తిడుతున్నారు, తిట్టిరి దరిద్రుని దొంగ లంగో, కానీ పాప కుటుంబ సభ్యులు కూడా తిడుతున్నారు. మాకు బాధ కలుగుతుంది. మనం చేసే దుర్మార్గాలకు పాపం ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఎందుకు, కానీ మరి ప్రజల ఆగ్రహం, ప్రజల కోపం, వాళ్ళ కొంప పోతుంది, వాళ్ళ గూడు పోతుంటే ఏం చేయాలి? తిట్టకపోతే కనబడితే తన్నే వాళ్ళు, కనబడతలే ఎక్కడో ఉంటుండే పోలీసులు పెట్టుకొని నోటితో తీసుకుంటున్నారు కోపాన్ని. ఆ రకంగా ఉంది, అదొక్కటి వాస్తవం. ఇక మిగతా అన్ని కూడా పాపం ఊర్లలో పోతే ఇప్పుడు ఈ మధ్యన ఇవి అయిపోయినాయా, కళాకారులు పోతున్నారు పాపం,
వీళ్ళు పాట పాడడానికి భయపడే పరిస్థితి వచ్చేసింది. ఏమని పాడాలి మేము, పాడితే ప్రజలు మా మీద దాడి చేసేటట్టున్నారు అని చెప్పి చాలా చోట్ల చూస్తున్నాం మనం. కళాకారులను ఎట్లా నిలదీస్తున్నారు ప్రజలు. వీళ్ళు పాట మాడబడిపోతే చాలు, అడదిచ్చిండ్రా అరగారికి అరజరిచిండ్రా అని చెప్పిపోతున్నారు. పాపం ఆడపిల్లలు అయితే పారిపోతున్నారు. మీరే కదమ్మా ఓటేసింది, మేమేం చేయాలనుకుంటే పారిపోతున్నారు అక్కడి నుంచి. అటువంటి గొప్ప పరిపాలన నిజమే వాళ్ళు 10 నెలల్లో చేసారు. మేము మాత్రం ఇట్లా జరగాలని కోరుకోవట్లేదు. మళ్ళీ మా గవర్నమెంట్ ఇచ్చిన 10 నెలల్లో కాదు 15 నెలలు. ధాన్యం గురించి కూడా చెప్తున్నారు. ఇవాళ దేశంలోనే నెంబర్ 1 గా తెలంగాణ పండించింది. గతంలో కాళేశ్వరం తోటి వచ్చిందని చెప్పారు, కానీ కాళేశ్వరం లేకుండానే ఇవాళ 163 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందంటే నాకు అది వస్తుంది. ఏం చెప్తారు? వీళ్ళ మాటలు చూసి ఎనకట పిట్టల ధరలు, వీళ్ళు వాళ్ళని చుడుతుపాగ్రాములు పిట్టల ధరలు వాళ్ళని మించిపోయారు, ఒకరిని మించి ఒకటి. ఇప్పుడు నేను ఒకటే మాట అడుగుతున్నా, రైతులకు రుణమాఫీ అయిందా కాలేదా? ఒకటే మాట్లాడుతున్నా. నెక్స్ట్ నుంచి కూడా వారు రైతు భరోసా కూడా నెక్స్ట్ నుంచి చేస్తాం. ఎక్కడైనా పోయి ఇప్పుడు ఊర్లో ఒక ప్రశ్న వేసి అయిందా కాలేదా అని అడిగి అయిందట కదా అను నీ చెంప బలగొట్టకపోతే 18,000 కోట్ల రుణమాఫీ చేశామని స్వయంగా పదే పదే చెప్తున్నాడు. నేను ఏమంటున్నా, రైతులకే కదా చేయాల్సింది, తెలంగాణ రైతులకే కదా చేయాల్సింది. మహారాష్ట్ర రైతులకు, కర్ణాటక రైతులకు పోయి ఇచ్చినాలే కదా. తెలంగాణ రైతులనే అడుగు, నువ్వు ఏం సమాధానం వస్తుందో చూడు. నువ్వు గట్టిగా ఇచ్చిరుగా నీ కాను, అప్పుడు నిన్ను రేవంత్ చూస్తా. 18,000 కోట్లు ఉత్తమాట, 18,000 కోట్ల ఉత్తమాట, 18,000 కోట్లు ఉత్తమాట కాకపోతే పచ్చి దగా అబద్ధం. చేసింది 12,000 కోట్లే ఇప్పటివరకు అంటూ చెప్తున్నారు. రైతు ఏ రైతును అడిగినా నీకు వచ్చిందంటే నాకు రాలేదని సమాధానం తప్ప నాకు వచ్చిందన్న రైతు నేనైతే చూడలే. నువ్వు వెతుకు, బాగా దొరకబట్టు నల్గొండ జిల్లాలో ఎక్కడ దొరికితే సన్మానం చేద్దాం వాళ్ళకి. ఇంత మోసం, ఇంత దగా అంటే ఎక్కడి పోయింది? నేను కోపంగా మాట్లాడాల్సిన నేను ఆ చుట్టుపక్కల నవ్వుతుంటే నాకు కూడా నవ్వు వచ్చే పరిస్థితి ఉంది. ఏది మీ ప్రశ్నకి, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాటకి. ఇంత దరిద్రంగా ఏ ప్రభుత్వం కూడా ఉండదు, గతంలో ఎప్పుడు కూడా లేదు. దుర్మార్గం. నేను ఒకటే మాట చెప్తాను, వీళ్ళు మొత్తం మేము ఒడ్లు కొనేసినాం, ఇప్పుడు బంద్ చేసినాం కల్లాలు అన్ననాడు మాట్లాడతా నేను. పాపం మొత్తం వాళ్ళ నాయన పేరు పెట్టిండు కానీ పాపం నేను ఒక అమాయకుడిని చూస్తున్నాను అందులో. ఎందుకంటే ఆయనకు నీళ్ళ గురించి తెలియదు, నిప్పుల గురించి తెలియదు, ఇంకోటి గురించి తెలియదు, వ్యవసాయం గురించి తెలియదు. అధికారి ఎవడో ఏదో ఇస్తున్నాడు ఫీడింగ్, పాపం వెనక ముందు చూసుకుంటూ మాట్లాడిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఉత్తమ్ గారు ఇరుక్కపోతారు, మాట్లాడక తొందరపడి. నువ్వు చేస్తే, నువ్వు చెప్తేనే రైతులు 20 లక్షల ఎకరాలలో అదనంగా సన్నబియ్యం పెట్టినన్ను, నువ్వు కొన్న సన్నబియ్యం లెక్కెంతో ఫైనల్ గా నువ్వు చెప్పినాడే మాట్లాడతా నేను. అప్పటిదాకా మాట్లాడను. ఫైనల్ గా నువ్వు ఎన్ని బియ్యం సేకరించినావు, 500 రూపాయలు బోనస్ చూపిస్తున్నారు కదా. అదే నేను ఏమంటున్నా, మొత్తం బోనస్ ఎన్ని పైసలు ఇచ్చినావు, ఎంత కొన్నావు, ఎంత బోనస్ ఇచ్చినావు, ఈ లెక్కలన్నీ చెప్తే నువ్వు చెప్పినాకనే మాట్లాడతాను. నీళ్ళు చెప్పినాయి, పేపర్లలో వచ్చినాయి, మా వాళ్ళు చెప్పినాయి, నేను మాట్లాడా. ఉత్తమ్ నోటి నుంచి అఫీషియల్ గా వచ్చినాకనే ఇగో మొత్తం వానకాలం కొనుగోలు కేంద్రాలను క్లోజ్ చేసినాం, ఇగో ఇన్ని బియ్యం కొన్నాం, ఇన్ని డబ్బులు రైతులకి ఇచ్చినాం, ఇంత బోనస్ ఇచ్చినాం అని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడతాను నేను. ఉత్తమ్ గారితో కావచ్చు, వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు. ఎట్లా తప్పించుకుంటున్నా చూడండి. ఉత్తానే వాడిని చెప్తే పిట్టల దొర కంటే ఎక్కువ కోతలు కోసి 1,20,000 కోట్ల 60 లక్షల ఎకరాలు సాగైంది, 60 లక్షల ఎకరాలు సాగైంది చూపిస్తావా? ఎక్కడో ఏ జిల్లాలో ఎంత సాగైంది, ఎన్ని ఓట్లు నువ్వు కొన్నావు లెక్క అడిగితే చెప్పట్లేదు ఇప్పటివరకు కూడా. ఇప్పుడు కూడా మాట్లాడతలేదు దానిపైన. 1,5 పండించినాం, 2 కోట్లు పండించినాం, హైయెస్ట్ పండించినాం అని తప్ప మేము ఎప్పుడు అటు చెప్పిన గాలి ఎక్కరు. మేము కొన్ననాడు చెప్పినాం. ఎస్, నల్లగొండ జిల్లా నుంచి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 40 లక్షల టన్నుల ధాన్యం సేకరించినాం. వరుసగా 4 ఏళ్ళు చెప్పినా నేను ఈ జిల్లా మంత్రిగా. లెక్క కరెక్ట్ చెప్పినా, రైతులకు ఇచ్చిన పైసలు ఎన్నో చూపించినా సాగుగా లెక్క ఉంది అక్కడ. ఆ తర్వాత మిల్లు నుంచి రైస్ కూడా అదే పద్ధతిలో తీసుకున్నాం. మేము వచ్చే నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 లక్షల క్వింటాల ధాన్యం సేకరణ చేస్తే మేము 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేసినాం. భారతదేశంలో అత్యంత ఎక్కువ ధాన్యం సేకరిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించినాం అనే మాట నేను చెప్పినాను. పంజాబ్ను మించినాం అనే మాట చెప్పినాం. అలా ఒక అక్షరం కూడా తప్పులేదు. మీరు ఛాలెంజ్ చేయలేకపోయారు. కానీ వాళ్ళు ఉగ్రే గాలి లెక్కలు మాట్లాడుకుంటూ, మేము ప్రతిరోజు సాయంత్రం సివిల్ సప్లైస్ కమిషనర్ను ఈ రోజు ఎంత కొన్నావు, ఈ రోజు వరకు మొత్తం క్యూములేట్ చేసేసి మొత్తం ఎంత కొన్నావు చెప్పాలి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది కేసీఆర్ గారు. మీరు సాయంత్రం 5ంటికి 6ంటికి మీరు కలెక్టర్లకు ఫోన్ చేస్తే మీకు రిపోర్ట్ వచ్చేది, డిఎస్ఓలకు ఫోన్ చేస్తే రిపోర్ట్ వచ్చేది. ఇప్పుడు నువ్వు నా ముందు నిలబడి తీసుకో, రిపోర్ట్ తీసుకో. నల్గొండ జిల్లా కలెక్టర్ చేస్తావా, డిఎస్ఓ చేస్తావా, సూర్యాపేటలో చేస్తావా, యాదాద్రి భువనగిరిలో చేస్తావా? ఇస్తారేమో చూడు సమాధానం. ఇచ్చే పరిస్థితులు లేరు, భయపడుతున్నారు. మేము చెప్పొద్దు సార్, పైకి పంపుతున్నాం సార్.
కానీ వాస్తవం చెప్పాలి, చెప్పి తీరాలి. ఒక ప్రజాప్రతినిధిగా నాకైనా, మీకైనా, మీడియా మిత్రులకైనా ఇంకెవరైనా చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. కానీ పైనుంచి వెళ్ళి ఒత్తిడి పెట్టి చెప్పనిస్తలేరు. ఉత్తగానే కాకిగోలలాగా 3 మంత్రులు రోజు ఒకసారి ప్రెస్ పెట్టి మేము ఎక్కువ పండించాం, మేము నవ్వుకుంటారు ప్రజలు ఇలా చూసి. గట్ల జోక్ అయ్యే కాడికి వచ్చారు పాపం. వాళ్ళే జోకర్లు అవుతున్నారు తప్ప ఏమేం లేదు దీంట్లో సీరియస్ విషయాల్లో కూడా. కాబట్టి ఈ ఊకదంపుడుతోని ఇండియా వెలిగిపోతుంది అని అప్పుడెప్పుడో చెప్పినట్టు ఇప్పుడు వ్యవసాయం వెలిగిపోతుంది, నేను చేయబట్టే పంట అంటే ఇలా చాలా మంది మంత్రులకు ఒడ్లు భూమిలో కింద కాస్తాయా పైన కాస్తాయా తెలియదు. వ్యవసాయం అంటే ఒకటి తెలియదు, దాంట్లో అన్నట్టున్నారు. ఎవరు కూడా తెలియదు. వేరుశనగకాయలు పైన కాస్తాయా కింద కాస్తాయా తెలియదు, ఒడ్లు కింద భూమిలో వస్తాయా పైన వస్తాయా కూడా తెలియదు. అటువంటి మంత్రులు ఉన్నారు ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు. అది మన దురదృష్టం. ఏం చేస్తాం? వాళ్ళ ముఖ్యమంత్రికి ఏమో భూమి కనబడితే చాలు, దీన్ని ఎట్లా గీతలు కొట్టాలి, దీన్ని ఎట్లా అమ్మాలి, ఈ వృత్తి నుంచి వచ్చినవాడు. ఇక మిగతా మంత్రులు పాపం తల ఒక పని నుంచి వచ్చినవారు. ఒక వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం తెలిసినా ఆయన ఏం మాట్లాడేటట్టు లేడు. ఎందుకంటే మాట్లాడితే నిజం మాట్లాడాలి, నిజం మాట్లాడితే ఉన్న నౌకరు ఊసిపోతుంది. ఆయన భయం ఆయనకు ఉంది పాపం. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మంత్రులందరూ కూడా గట్లనే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఒక తెలంగాణ ప్రజలు మనం బాధపడడం కాదు, ఆయన మంత్రులే ఎక్కువ బాధపడుతున్నారు ఆయన పరిపాలన తీరు చూసి. కాబట్టి మేము ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీగా ఏ కార్యక్రమాలు తీసుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకా మొదలు పెట్టనే లేదు. మేము ఆట మొదలే కాలేదు. వాళ్ళు అప్పుడే అలసిపోయినట్టు ఆగమైపోతున్నారు. ప్రజలతో వాళ్ళు పెట్టుకొని ప్రజలతో తనలబడి మేమే చేసినాం, మేమే కారణం, మేము దాన్ని ఇచ్చినాం అని చెప్పి చెప్పుకుంటున్నారు. కాదు, ఇంకా మా ఆట తర్వాత మొదలైంది. రైట్, చూడొచ్చు ప్రజలంతా కూడా తెలంగాణలో గమనిస్తున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ పాలన ఎలా ఉంది, 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎలా ఉందో ప్రజలకంతా కూడా అర్థం అవుతుంది. ఖచ్చితంగా ఇక మేము ఇంకా పోరాటం మొదలు పెట్టలేదు, ఇక మొదలు పెట్టేది చాలా ఉంది. ప్రజలంతా ఇవాళ దీక్షా దివాస్ తో ఒక ఉప్పెనలాగా మొత్తం కూడా వచ్చి విజయవంతం చేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.